ఇంత అంటే మీకు రాకూడనటువంటి విపత్తు వచ్చింది? సార్ ఎన్టీఆర్ జిల్లా అమ్మాపురం గ్రామం ఇది. ఇక్కడ మటుకు పొద్దున 5 స్టేషన్లు కొద్దిగా వచ్చినాయి, ఇల్లు ఏమి కడిగేశారు, మాకు బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చి కడిగినా ఇక్కడ ఈ లైన్లో కడిగించారండి, ఇక్కడ కడిగించారండి. సీఎం గారు చెప్పినట్టు చేశారండి, మాకు బాగా నచ్చింది. కాకపోతే అంటే ఇబ్బంది పెట్టేది ఏమన్నది, ఇబ్బంది పెట్టేదానికైతే నేను ఎందుకుంటా అక్కడ, అలా కాదు కదా. మాకు పొద్దున 5 స్టేషన్ వస్తేనేమో చేశారండి. ఈ ఇది ఎన్టీఆర్ జిల్లా కదా, ప్రతి జిల్లా నుంచి కూడా ఏరే జిల్లా నుంచి కూడా వచ్చేసి ఏలూరు జిల్లా వచ్చి 5 స్టేషన్ చేసిందండి సీఎం గారు. సీఎం గారు వరదలో ఫుడ్ అందినాయండి, పర్లేదండి. పాలు అందినాయి, ఫుడ్ అందింది. డబ్బులు లేదండి, డబ్బులు ఏమి లేదు, ఇచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈ రోజు కూడా తహసీల్దార్ ఎంఆర్ గారిని పంపిస్తామన్నారు, ఎంఆర్ గారు వచ్చారండి, చూస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మునక ఎక్కువ ఉందండి, ఇక్కడ చూసుకోవాలండి కొద్దిగా. పైన కాదు, మేము రావడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఆటోలు పోయినాయి, బైకులు పోయినాయి, చాలా మంది ఈ లైన్ కానీ ఆ లైన్ కానీ ఈ అమ్మాపురం వాస్తవం ఈ లైన్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఇంకా న్యాయం, ఈ ఇళ్ళకు కూడా న్యాయం చేయాలని ఏమండి, ఈ ఇళ్ళ కూడా ఇక్కడ తగ్గు ప్రాంతం కదా, మింగా న్యాయం చేయాలని ఈ బుడమేరు వంతెన తగ్గడం వల్ల ఇలా ఉంది. అది కూడా నెక్స్ట్ మీరు సీఎం గారు కూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ కూడా కొద్దిగా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రామం కదా, నెక్స్ట్ మళ్ళీ ప్రమాదం రాకుండా చూసుకోవాలండి. అందించడం కాదు, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ కూడా సీఎం గారు రాకుండా ఉండడానికి కూడా చెప్తా, సీఎం గారు చెప్పారండి. నెక్స్ట్ కూడా మళ్ళీ ఎందుకంటే ఈ ఒక్కసారి అర్ధరాత్రి పూట 4ంటికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాటర్ రావడం అనేది మనిషి నిద్రపోయే టైం, అది కష్టపడతారు. అలా రాకుండా జాగ్రత్త పడాలంటే మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఇలా చాలా మంది ఉంటారు. అలా చేసుకున్నా కూడా కోరుకుంటున్నాం, వినిపించుకుంటున్నాం. ఈ లైన్ ఆ లైన్ మొత్తం అంతా మునిగిపోయండి, సీఎం గారిని కోరుకుంటున్నాం.